నేటి రాశి ఫలాలు. వృషభ రాశి వారు ఈరోజు దూరపు బంధువుల నుండి శుభవార్తలను అందుకుంటారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి అనేది కనబడుతుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు మీకు ఎంతో లబ్ధిని చేకూరుస్తాయి. చిన్ననాటి మిత్రుల నుండి కొంత కీలక సమాచారం అనేది మీకు అందుతుంది. ఇక ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో వారు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఇక వ్యాపార పరంగా ఏదైతే సమస్యలు ఉన్నాయో వ్యాపారస్తులకు వాటిని అధిగమిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. అలాగే ఉన్నతాధికారుల యొక్క అండదండలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు వృషభ రాశి వారు రుణాలను తీర్చగలుగుతారు. అలాగే దంపతుల మధ్య సఖ్యత అనేది పెరుగుతుంది. ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహం అనేది కుదురుతుంది. ఇక ఆస్తి లాభ సూచనలు అనేవి కనిపిస్తున్నవి. కోర్టు వ్యవహారాలలో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఈరోజు సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఇక రాజకీయ నాయకులకు అభివృద్ధి కనిపిస్తుంది. అలాగే పెద్దల ఆశీర్వాదంతో ఈరోజు పనులన్నింటినీ కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం కనిపిస్తుంది. అలాగే భూ క్రయ విక్రయాలలో అంటే రియల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా లాభాలు అనేవి అధికంగా లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే వృషభ రాశి వారు ఈరోజు కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఇక ఆస్తి వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో ఆస్తి వివాదాలు అనేవి తీరుతాయి. ఇక ప్రత్యర్థులు కూడా ఈరోజు అనుకూలంగా మారి మీకు సహాయ సహకారాలను అందిస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో అనుకూలమైన పరిస్థితులు అనేవి కనిపిస్తున్నవి. లాభాలు అధికంగా గడించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో హోదాలను పొందుతారు. విద్యార్థులు తాము అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. వైద్యులు సాంకేతిక నిపుణులు ఎవరైతే ఉన్నారో వారు ఇంతకాలంగా పడిన శ్రమకు ఫలితం అనేది ఈరోజు దక్కుతుంది. ఇక ఈరోజు మహిళలకి మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారంతో అన్ని పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు గోధుమ మరియు కాఫీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారు దక్షిణామూర్తిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.